కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి సెకండ్ ఎమ్మెల్యే నువ్వు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే సెక్రటరీలా ఓడ్రమ్మి ఎమ్మెల్యేగా శిఖండిగాడా అని నవ్వుతున్నారు నీ మీద. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ వ్యభిచారం మానుకో. ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను శిఖండి ఎమ్మెల్యే, రాజకీయ వ్యభిచారం చేసే ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గు తెచ్చుకో. అటు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు ఇటు కాకుండా పోతావు పాయల్ శంకర్. నువ్వేమంటున్నావు? అందరి దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల భూముల మీద కన్నేసినటువంటి పాయల్ శంకర్ కొందరు అధికారుల్ని తప్పుదో పట్టించుకుంటా రకరకాల సర్వేలు చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు అని నువ్వు అంటున్నావు. ఇవేనా నీ నీతి మాలిన రాజకీయాలు, చిల్లర దండాలు? ఏ యువకుల ఓట్లతోనైతే నువ్వు గెలిచినవో వాళ్ళే నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి పాయల్ శంకర్. ఇప్పుడు నువ్వు వేరే సిమెంట్ కంపెనీ భూముల మీద కన్నేసి తెరచాటు మంతనాలు చేస్తున్నావు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పాయల్ శంకర్ నీకు పైసా 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 అంటున్నావు. నువ్వు జై శ్రీరాముడు బంద్ చేసినావు. పైసారాం 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 అంటున్నావు. నువ్వు పైసాల మీద పైసా పిచ్చిల పడ్డావు. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా మంత్రుల పేషీల్లో, సెక్రటరీల పేషీల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే అది శిఖండి పాయల్ శంకర్ అంటున్నారు. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఉంటే ధైర్యంగా నీ పార్టీ లైన్లో ఉండు, లేదా పబ్లిక్ లైన్లో ఉండు. అటు ఇటు కాకుండా నీకు అధికార పార్టీలో ఉండాలనేటువంటి కోరిక ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపెట్టు. నీ బలం బయటపడుతుంది. డిపాజిట్ కూడా రాదు శిఖండి పాయల్ శంకర్ నీకు. బరాబర్ ఏ రోజు వరకైతే నువ్వు కాంగ్రెస్ మంత్రులు నా ఓళ్ళే, కాంగ్రెస్ సీఎం నా ఓడే అని అంటావో ఆ రోజు వరకు కూడా నిన్ను శిఖండి పాయల్ శంకర్ అని, శిఖండి పాయల్ శంకర్ అని బరాబర్ అంటాం. నేను బరాబర్ అంటాం. నీ బతుకేందో, మాంగనీస్ గనులలో నువ్వు ఎవడెవరిని ముంచినవో, హత్యా రాజకీయాల్ని ఎవరెవరితో ప్రోత్సహించినవో, ఎవరెవరిని చీటింగ్ చేసినవో బరాబర్ మా దగ్గర లెక్కలున్నాయి. బరాబర్ బయట పెడతాం. ఎవరు హెలికాప్టర్ వేసుకొని వచ్చినా ఊరంతా తిరుగుతాని చిన్న పిల్లగాని తీరు మారాన్ చేస్తున్నావు. ఊరిపైన చక్కర్లు కొడుతున్నావు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సిగ్గనిపిస్తలేదా పాయల్ శంకర్ నీకు? అసలు నువ్వు ఒక ప్రజాప్రతినిధివేనా? నువ్వు పార్టీ ఆఫీస్కు, బీజేపీ పార్టీ ఆఫీస్కు ఒక ఎన్ని రోజులైంది, ఎంతకాలమైంది? గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని చూసి నేర్చుకో. కనీసం జెంటిల్ మ్యాన్ లాగానే ఉండు. శిఖండి లాగా అటోకాలు ఇటోకాలు వేయకు. కనీసం ఆయన బీజేపీకైనా కట్టుబడి ఉన్నాడు, అట్లయినా ఉండు. అటోకాలు ఇటోకాలు వేసి ఈరోజు నువ్వు నీ పక్కకున్నటువంటి ఎంపీ గొడం నగేష్
గొంతు కూడా గోయాలని చూస్తున్నావు నువ్వు. కేంద్ర మంత్రి పదవి రాకుండా ఇంత పెద్ద చిట్టా గొడం నగేష్ మీద కంప్లైంట్ చేసి వచ్చినటువంటి పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయవు, నమ్ముకున్న పార్టీకి న్యాయం చేయవు. బిడ్డ, బుద్ధి లేకుండా నీతి మాలిన రాజకీయం చేస్తున్నావు పాయల్ శంకర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహంలో, ఆదిలాబాద్ యువత ఆగ్రహంలో, ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోతావు బిడ్డ. శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోతావు. నూకలు కూడా దొరకని పరిస్థితి వస్తుంది నీకు. ఆదిలాబాద్ ప్రజల ఆశల్ని వమ్ము చేసినటువంటి పాయల్ శంకర్, నీకు దమ్ముంటే CCI ఫ్యాక్టరీ తీసుకురా. పెద్ద పెద్ద మాటలు చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి CCI ఫ్యాక్టరీని తెరిపి ఆ విషయం అడగద్దంటావు. CCI ఫ్యాక్టరీ తీసుకొచ్చేదాకా నిన్ను తరిమి కొడతాం బిడ్డ. 2.5 ఏళ్ళు ఓపిక పట్టాం. కేంద్రం నుంచి అది తీసుకొస్తా ఇది తీసుకొస్తా అని చెప్పినావు, ఇంతవరకు ఏది తీసుకురాలే. మీ అందరి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాని ఈసారి ఎగిరేస్తాం. పాయల్ శంకర్, నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయి. 2.5 ఏళ్లకే చెప్పలేనన్ని దారుణాలు చేసినావు. 485 కోట్ల రూపాయల భూముల్ని దోసుక తిన్నావు. భూములు కబ్జా చేసినావు, ప్లాట్లు కబ్జా చేసినావు పాయల్ శంకర్, ఇండ్లు కబ్జా చేసినావు. నువ్వు నీ అనుచరులు ప్రజల మీద పడి దోసుక తింటున్నారు. నువ్వు గత బీజేపీ ఆఫీస్ని కూడా పార్టీనే మోసం చేసినటువంటి ఘనువు నువ్వు. అసైన్డ్ ల్యాండ్ని పార్టీకి బీజేపీ లాంటి జాతీయ పార్టీని మోసం చేసినటువంటి ఘనువు నువ్వు. నిన్ను ఆదిలాబాద్ ప్రజలు తరిమి కొట్టుడు గ్యారంటీ పక్కా. నీ శిఖండి రాజకీయాలు మానుకో పాయల్ శంకర్. ఇకనైనా బుద్ధిగా నడుచుకో. నీకు నిజంగా అధికార పార్టీలో ఉండాలని ఉంటే నీ బీజేపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్ముంటే. అంతేగాని రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. నీ గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ఎవరు నమ్మరు. ప్రజల దగ్గర అంతా నీ చిట్టా ఉంది. నీ బండారం బయట పెడతాం. నువ్వు ఏ భూముల్ని ఎక్కడెక్కడ కబ్జా చేసినావో వాటి చిట్టా అంతా కూడా బరాబర్ సరైన సమయంలో వెలికి తీస్తాం. నీ కార్యకర్తల్ని మోసం చేసినా, ప్రజల్ని మోసం చేసినా నువ్వు సంబరపడుతుండవచ్చు. పైసలు బాగా సంపాదించుకొని 485 కోట్లు సంపాదించినవని ప్రజలంతా అంటున్నారు. ఆదిలాబాద్ ప్రజలు నీ శిఖండి రాజకీయాలు, రాజకీయ వ్యభిచారానికి ఇప్పటికైనా ముగింపు పలికేందుకు ఆదిలాబాద్ ప్రజలు నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టేందుకు, గోరి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆదిలాబాద్ పీఠం మీద ఖచ్చితంగా ఎగరేస్తాం. ఎమ్మెల్యే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కోఆప్షన్ ఎన్నిక సందర్భంగా సహకరించినటువంటి అందరూ మిత్రపక్షాలకి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి, మిగతా మిత్రపక్షాల కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్లను ఎవరైతే తీసుకుపోయినరో వారందరూ కూడా మళ్ళా సొంత గూటికి వస్తారు. మనం అందరం కలిసి బ్రహ్మాండంగా కోఆప్షన్ సభ్యుల్ని సామాజిక న్యాయంకు అనుగుణంగా, మిత్రపక్షాల పొత్తుకు అనుగుణంగా బ్రహ్మాండంగా మనం గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.